యావత్ భారతావని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పెద్ద రాష్ట్రాల్లో ఓటర్లు మార్పును కోరుకున్నారు. చిన్న రాష్ట్రాల్లో అభివృద్ధికి పట్టం కట్టారు. దీంతో 3 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమి, ఒక రాష్ట్రంలో కాంగ్రెస్, మరో రాష్ట్రంలో టీవీకే ముందంజలో కొనసాగుతున్నాయి. ఎంజీఆర్, ఎన్టీఆర్ మాదిరిగానే ప్రపంచం సృష్టించారు దళపతి విజయ్. తొలి ఎన్నికలోనే సీఎం సీటు దక్కించుకుంటున్నారు విజయ్. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ హవా కొనసాగిస్తుంది. ఇక డీఎంకే, అన్నా డీఎంకేను దాటి ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కు గట్టి షాక్ ఇస్తూ బీజేపీ దూసుకెళ్తుంది. కేరళలో యూడీఎఫ్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక పుదుచ్చేరి, అస్సాంలో కమలదళం విజయదుందుబి మోగించింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మ్యాజిక్ ఫిగర్ 118 సీట్లు వస్తే అధికారం దక్కించుకోవచ్చు. అయితే టీవీకే 110 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుంది. డీఎంకే 60, అన్నా డీఎంకే 63 స్థానాలు ముందంజలో ఉన్నాయి. ఒక స్థానంలో ఇతరులు ఉన్నట్లుగా తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో 293 స్థానాలకు కౌంటింగ్ కొనసాగుతుంది. మ్యాజిక్ ఫిగర్ 147 సీట్లు. ఇప్పటి వరకు బీజేపీ 194 చోట్ల ఆధిక్యంలో ఉంది. టీఎంసీ 93 చోట్ల ముందంజలో కొనసాగుతుంది. ఇక కేరళలో 140 స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 71 సీట్లు దాటింది. కాంగ్రెస్ కూటమి 100 చోట్ల, యూడీఎఫ్ ముందంజలో ఉంది. ఎల్డీఎఫ్ 39 స్థానాల్లో, ఎన్డీఏ ఒక చోట ఆధిక్యంలో ఉన్నాయి. ఇక అస్సాంలో 126 స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 64 సీట్లు దాటింది. ఎన్డీఏ 97 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. కాంగ్రెస్ 26 చోట్ల ముందంజలో ఉంది. పుదుచ్చేరిలో 30 స్థానాలకు ఎన్ఆర్ కాంగ్రెస్ 20 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 7 చోట్ల 3 స్థానాల్లో, ఇతరులు ముందంజలో ఉన్నారు. ఇక ఇదే అంశంపైన చర్చిద్దాం. యావత్ భారతవని ఉత్కంఠగా ఎదురు చూస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పెద్ద రాష్ట్రాల్లో ఓటర్లు మార్పును కోరుకుంటున్నారు. చిన్న రాష్ట్రాల్లో అభివృద్ధికి పట్టం కడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఈ ఫలితాలపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు రవికుమార్ గారు, అనలిస్ట్. ఇక రాహుల్ గౌడ్ గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు. రాహుల్ గారు, రవికుమార్ గారు, నమస్కారం అండి. రాహుల్ గారు, కేరళలో వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలనుకున్న ఎల్డీఎఫ్ కళలను చెల్లాచెదురు చేస్తూ యూడీఎఫ్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయాన్ని మీరు ప్రభుత్వ వ్యతిరేకతగా చూస్తున్నారా, లేక రాహుల్ గాంధీ గాలిగా భావిస్తున్నారా? ఏంటి పరిస్థితి? రాహుల్ గారు, మీ వాయిస్ మీట్లో ఉందండి. రాహుల్ గారు, అన్మ్యూట్ చేసుకోండి. రాహుల్ గారు. సార్, ముందుగా మీకు ప్యానల్ పెద్దలకి, రాజు న్యూస్ వీక్షకులకు అందరికి నమస్కారం సార్. సో ఈరోజు దేశవ్యాప్తంగా ఒక ఉత్కంఠంగా నెలకొంది. 5 రాష్ట్రాల ఎన్నికలు యథావిధిగా అన్ని మంచి ఫలితాలు ఈ రోజు వచ్చినాయని చెప్పి చాలా మంది కూడా చూస్తున్నారు. సరే, మేము ఒక అంచనా వేసినాం. ఆ అంచనా తగ్గట్టుకు రాకపోయినా కానీ మాకు ఒక సంతోషం వ్యక్తం చేసింది ఈ రోజు కేరళ మేము చూడడం, యూడిఎఫ్ ని చాలా మా అధికారం తీసుకురావడం కూడా మాకు కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది. గెలిచిన వారు అందరికీ ముందుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రాజు న్యూస్ ద్వారా కూడా. సో రాజకీయాలు అనేది ఇలా ఒక పార్టీ ఉంటుంది, రేపు ఇంకో పార్టీ మారుతుంటది. కానీ రాజకీయాల్లో నాయకుల కోసం ప్రతిపక్ష పార్టీలు ఉండైనా సరే, అధికారం ఉండైనా సరే కొట్లాడే నాయకుడు కావాలని చెప్పి ఈ రోజు మనం క్లియర్ కట్ గా చూస్తున్నాం. ఇప్పుడు ఒక సెలబ్రిటీ స్థానంలో ఉండి కూడా టీవీకే విజయ్ గారు కూడా ఈ రోజు అసలు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తి కూడా ఈ రోజు ఒక సీఎం కుర్చీలో కూర్చోవడానికి ఇలా ఒక పొజిషన్కి వచ్చినట్టు ఈ రోజు ప్రజల ఆ తీర్పు అంటే నేను అనే దాని ఎగ్జాంపుల్